ఎవరు ఊహించలేదు 2019 ఎన్నికల్లో భరత్ గారు 4 ఎంపీ స్థానాలు బీజేపీకి వస్తుందని మనలాంటి వాళ్ళు ఊహించామా? దాన్ని మించి వాళ్ళు 4 ఫలితాలు వాళ్ళు తెచ్చుకోగలిగారు. అప్పుడున్నటువంటి మోడీ చరిష్మా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం బేరీజు వేసినప్పుడు, రాష్ట్రంలో మారిన పరిస్థితులు కనుక మనం చూసినప్పుడు, కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా వచ్చినటువంటి మెజార్టీని పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా లెక్కించినప్పుడు వీళ్ళకి 8 నుంచి 12 సీట్లు రాకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పే పరిస్థితి ఉంటుంది. మరి అవి దక్కించుకోవడానికి వీళ్ళు ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తారు? వాటన్నిటికి మించి భరత్ గారు ఢిల్లీ లెవెల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తే బీజేపీలో ఎవరు ఊహించినటువంటి కొంతమంది కీలకమైన నేతలు, చరిష్మా ఉన్న నేతలను పార్లమెంట్ ఎన్నికల్లో వివిధ పార్లమెంటు స్థానాల నుంచి పోటీలో దింపడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అదే జరిగితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటటువంటి చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. మరి ఈ రెండింటి మధ్యన బీఆర్ఎస్ ఏ మేరకు అభ్యర్థుల ఎంపిక పైన దృష్టి సారిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. శ్రీధర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ ఏంటి? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటారు వేణుగోపాల్ రెడ్డి గారు. నేరేటివ్ లేదు బీఆర్ఎస్ కానీ చాలామంది ఒపీనియన్ ఎక్స్ప్రెస్ వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు నేనేమంటున్నా సార్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు మైనసా ప్లస్సా అది వాళ్ళ హెడేక్, వాళ్ళ తలకాయ నొప్పి, వాళ్ళు ఏమైనా చేస్తారు. మైనస్ అని అంటారు కేటీఆర్ మీ నాయకుడు. మొన్న ఆయన సీఎం అంటే 30 సీట్లు కూడా వచ్చేవి కాదు. ఆయన వ్యవహార శైలి డిక్లేర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వచ్చే 60. ఆయన వ్యవహార శైలి, ఆయన భాష, ఆయన పద్ధతి, కాంగ్రెస్ ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా ఉండేటువంటి ఒక గ్రూపిజం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక ఒపీనియన్ ఆయన ఎక్స్ప్రెస్ చేసినారు. నేనేమంటున్నా అంటే, మీరు వేసిన ప్రశ్నకు సంబంధించి లెట్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ వెదర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఆర్, నేను చెప్పే అవసరం లేదు. వీ డోంట్ వాంట్ టు బ్రేక్ మై హెడ్. మేము దాని గురించి పెద్దగా బాధర్ కావాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఫ్యాక్టర్ని మా వేణు కానీ లేకపోతే మిగతా చాలామంది ఎక్కువ ఉంచేస్తున్నారు అనేది నా ఫీలింగ్. మీకు నేను అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెప్పినాను, దే ఆర్ నాట్ గోయింగ్ టు క్రాస్ అ సింగిల్ డిజిట్, దే ఆర్ నాట్ గోయింగ్ టు విన్ అ సింగిల్ సీట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పినాను. దట్ బికమ్ ట్రూ. టుడే ఐఎమ్ ప్రెడిక్టింగ్ యూ మైట్ బి షోయింగ్ సమ్ అదర్ నెంబర్స్ నౌ, మీరు వేరే నెంబర్స్ చూపిస్తుండొచ్చు. కానీ నేను చెప్తున్నాను, లాస్ట్ టైం వాళ్ళు ఏదైతే సీట్లు గెలిచినరో ఆ నెంబర్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ రిటైన్ చేసుకుంటే చాలా గొప్ప, అంటే 4 కంటే ఎక్కువ. అది చాలా గొప్ప విషయం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ బీఆర్ఎస్కు నెరేటివ్ లేదు అనుకోవడం అనేది చాలా ఒక లాజిక్ లేని వాదన అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మనం టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీ కదా, 2014లో బీజేపీ గవర్నమెంటే వచ్చింది కదా. అంటే బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇక్కడ కూడా బీజేపీ ఎంపీలే ఉంటేనే పని అవుతుంది అని ఒక ఆలోచన విధానం ఉండుంటే, ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పినారు కదా, అప్పుడు పాయే. 18లో కూడా యాక్సిడెంటల్లీ 4 ఎట్లు వచ్చినాయి. దానికి ఒక నేరేటివ్ని ఎట్లా వాడుకున్నారు, ఒక చిన్న పదం కేసీఆర్ గారు మాట్లాడితే ఎట్లా వాడుకున్నారు, ఇవన్నీ మనం చూసినాం. ఈవెన్ టుడే నేను చెప్తున్నా కదా, ప్రజలు ఇక్కడ మీకు అధికారం లేదు కదా, అక్కడ అధికారం లేదు కదా అంటే, ఆ రోజు కేంద్రంలో అధికారం లేదు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో అధికారం లేదు కదా. ఇక్కడ అధికారం ఉండటం మూలాన కాంగ్రెస్ వచ్చేది 7% అసెంబ్లీ ఓట్లు వస్తే బీజేపీకి 20% పార్లమెంట్ 4 సీట్లు వచ్చాయి. అప్పుడు మీరు బీజేపీలోనే ఉన్నారు, చూసారు కదా. ఈసారి ఆ సిచ్యువేషన్ ఎందుకు లేదంటారు? మోడీ ఏమంటారు, రామ మందిరం అంటారు. అప్పుడు బీఆర్ఎస్ కు మనకు గుర్తుంటుంది 47% అసెంబ్లీలో వస్తే 7% తగ్గి కేసీఆర్ రెండోసారి వచ్చిన తర్వాత 40%. ఇప్పుడు మీరు 37% మీరు పవర్ లో ఉన్నారు స్టేట్ లో. వాళ్ళకు వచ్చినటువంటి 4 సీట్లలో 3 దట్ వాజ్ యాక్సిడెంటల్. వి ఆల్ నో వాట్ వాజ్ ది నరేటివ్. ఇవాళ నేను ఏం చెప్తున్నా అంటే, బీఆర్ఎస్ పార్టీ రిలవెంట్ కాదని మాట్లాడడం అమాయకత్వం అని చెప్తున్నాను. ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారు? తెలంగాణ రాష్ట్రంలో 3-4-5 పాయింట్లు నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి మాకు జాతీయ స్థాయిలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం కావాలి. తెలంగాణకు మేము కూడా రేపు పొద్దున ప్రజల ముందు పెడతాం కదా. 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజన అంశాలు ప్రధానంగా, మిగతా వివక్ష అనేది ఎట్లా ఉంది కళ్ళతో అందరం చూసినాం. ఏ అంశాన్ని మార్చలేకపోయినారు. దాన్ని ప్రశ్నించింది ఎవరు? బీఆర్ఎస్ మాత్రమే. ఇవాళ కాంగ్రెస్ ఆ పని చేయలేదు, బికాస్ దేర్ గవర్నమెంట్ ఈజ్ నాట్ దేర్. బీజేపీ ఎట్లాగో చేయదు, ఎందుకంటే వాళ్ళ ఎంపీలు వాళ్ళు పోయి మోదీ గారిని ప్రశ్నిస్తారు, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అనేటువంటి ఒక పరిస్థితి లేదు. అట్లా ఉండుంటే అన్ని విభజన హామీలు అయిపోయేటివి. ఓ కేంద్ర మంత్రి ఉంటే కూడా మనకేం ఒరగలేదు కదా. కాబట్టి ద నరేటివ్ ఈజ్ వెరీ క్లియర్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లయితే 10 సంవత్సరాల్లో పార్లమెంట్లో తెలంగాణకు సంబంధించిన అంశాలని బలంగా ప్రశ్నించినామో, ఆ ప్రశ్నించగలిగే సత్తా
ఏమంటారు ఆ ఆర్తి కానీ తెలంగాణ పట్ల ఆపేక్ష కానీ Okay. బీఆర్ఎస్ కి మాత్రమే ఉంటుందనే విషయాన్ని ప్రజలకు చెప్తాం. ఇప్పుడు నేను 9 o'clock అవుతుంది కాబట్టి నేను చెప్పండి. ఐఎమ్ కమింగ్ టు రిజల్ట్ డైరెక్ట్లీ. Yep. సర్వేలో కీలక అంశం సీట్లు ఎన్ని, ఓట్ పర్సంటేజ్ ఎంత. ఎస్ బిందు, లోక్సభ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి, మీరు ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారు అన్న ప్రశ్నను సూటిగా అడిగితే ఎస్ కాంగ్రెస్ కి 40.4% ఓటేస్తామని చెప్పారు. బీజేపీకి 22.6%, బీఆర్ఎస్ 28.1%, ఎంఐఎం కు 3.3%, ఇక ఇతరులు 5.6%. ఎస్. సో కాంగ్రెస్కి 40.4 అంటే దాదాపు 40% కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పారు. బీజేపీకి 23% మంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తామని చెప్పారు. బీఆర్ఎస్